అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అదే నాకు కావాలి. ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంతగానో ఎదురెదురు చూస్తున్నా, మా కోడి అయితే పిల్లల్ని చేసింది. 21 రోజు క్రితం నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, కోడిని పొదగేస్తున్నాను అని. ఆ కోడి అయితే ఇప్పుడు పిల్లల్ని పొదగేసినప్పుడు గుడ్ల మీదకి కోడిని వెళ్ళు అని మనం తీసుకెళ్లి పెట్టినా గానీ ఉండదు, పైన ఒకటి కప్పెట్టాల్సిందే ఆ కోడి పైన, అప్పుడు అది నిలుస్తుంది. కానీ పిల్లల్ని చేసినప్పుడు అలా కాదు, దాని దగ్గరికి వెళ్తే అది పొడుస్తుంది మనల్ని. ఎంత ఇష్టంగా ఎదురెదురు చూస్తామో, ఎప్పుడెప్పుడు చేస్తుందో కోడి పిల్లల్ని అనుకుంటామో, అంత కష్టంగా ఉంటుంది అది పొడుస్తుంటే. ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు బుజ్జి బుజ్జి పిల్లలు. కానీ ఆ తల్లి తాకనిస్తేగా. 3 వారాల క్రితం మంగళవారం రోజు సాయంత్రం 4:30 గంటలకైతే ఈ కోడిని బొదగేశాను నేను. 3వ వారం ఖచ్చితంగా మంగళవారం ఉదయం కోళ్ళు పిల్లల్ని చేస్తాయి, కానీ ఇది నైట్ దాకా చేయలేదు. ఇంకేంది ఇది ఇంకా పిల్లల్ని చేయలేదు అనుకున్నాను నేనైతే. తెల్లారేసరికల్లా అన్ని పిల్లల్ని చేసేసింది. 2 గుడ్లు మాత్రమే పిల్లల్ని చేయలేకపోయింది. అక్క ఎన్ని గుడ్లు వేసేవేంది ఇంతకీ అంటారా? 17 గుడ్లు అయితే వేసానండి. 2 గుడ్లు చేయలేకపోయింది అన్నాను కదా, 15 పిల్లలు అయితే చేసేసింది. అన్ని చేసేసిన తర్వాత ఆ 2 గుడ్లు కూడా చేస్తుందేమోనని చెప్పి ఆ నైట్ అంతా సాయంత్రం దాకా ఉంచాను, మళ్ళీ రోజు బుధవారం రోజు. కానీ ఆ 2 చేయలేకపోయింది. అది ఇంకా తీసేసి దింపేశాను పిల్లల్ని దింపిన తర్వాత వాటికి ఆహారంగా అయితే చిన్న నూకలు అయితే వేసుకోవాలి. ఇంట్లో అవైలబుల్ గా లేని వాళ్ళు రేషన్ బియ్యాన్ని మిక్సీకి వేసి కొద్దిగా మరీ మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం నూకగా వేసుకోవచ్చు. సర్లే బుధవారం రోజు అంతా కప్పెట్టాను కదా అని గురువారం రోజు కాసేపు అయితే ఎత్తానండి ఈ కోడి కోడిని. ఇంకా నాకైతే చేతికి దొరకలేదు ఆ కోడి. ఒకటే ఎగురుడు అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక పిల్లల్ని అయితే ముందు కప్పెట్టాను, తర్వాత కోడిని కప్పెట్టాను. బాగా ఎండగాస్తుంది కదా అని చెప్పి కోడిని ఎత్తాను. తర్వాత అనుకోకుండా వర్షం పడింది. కోళ్ళు చూడండి పిల్లలు కొద్దిగా తడిచాయి. అటు ఇటు కాసేపు అయితే తిరిగాయి. సర్లే కాలు సాగద్ది తిరగనిద్దాం అనుకున్నాను. నేను దగ్గరే ఉన్నాను, కాకులు తీసుకెళ్తాయి కదా, అప్పుడే వదిలితే కాకులు ఎత్తుకెళ్తాయి, జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. చూడ ముచ్చటగా ఉన్నాయండి పిల్లలు అయితే చూడడానికి. వీటిల్లో ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలియదు. శ్రమ పడి ఎంతో కష్టపడి ఈ విధంగా అయితే చేస్తాము, కానీ తెగులు అనేది ఒకటి వస్తుంది కదా, అన్ని దూసుకొని పోతాయి. అప్పుడైతే ఒక్కడు కూడా మిగలదు, చేతికే అందవు కోళ్ళు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అంత 10 బాధ ఉంటుంది అప్పుడైతే. అసలు ఒక్కోసారి అయితే ఏడుస్తాను కూడా నేనైతే ఆ కోళ్ళని చూసి. ఏడవడం తెగుళ్ళకు మందులు వాడుకోవచ్చు కదా అంటారేమో, మందులు కూడా వాడతామండి, కానీ ఆ దరిద్రం ఏందో గానీ ఒక్కదానికి వస్తే చాలు అన్నిటిని ఊడ్చుకోబోతుంది. పోయినసారి ఇలాగే 2 కోళ్ళు పిల్లలను చేస్తే 24-25 పిల్లల దాకా వచ్చాయి. సరిగ్గా కిలో పడే టైంలోనే తెగులు వచ్చింది. ఇంకా చూడండి 14 పిల్లల దాకా చనిపోయాయి. అందుకేనండి పిల్లలు చేసినంత ఆనందం కాదు కదా ఇవి పెరిగి పెద్ద అయ్యే సమయానికి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అనిపిస్తుంది మళ్ళీ నాకైతే. వీటిని అయితే అలాగే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఇంకా కోళ్ళు అయితే తడిసున్నాయని చెప్పాను కదా, పిల్లలు కదా అవి, అందుకని ఒక రేషన్ బస్తా ఉంటే అది వేసాను, అనేమో వీలు చేస్తుంది. ఎన్నో అనుకుంటామండి, అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఇది మానవ జన్మ ఎందుకు అవుద్దులే కానీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోల కోసం.